నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఉనికిని కోల్పోయినటువంటి నేపథ్యంలో ఎన్నికల నాటికి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది నేతల్ని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కానీ లేకుంటే అటు కర్ణాటక రాష్ట్రంలో కానీ సౌత్లో పాగా వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 6 గ్యారంటీలతో తెలంగాణ, అలాగే కర్ణాటకలో 5 గ్యారంటీలతో కూడా కర్ణాటకలో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక ఏపీలో కూడా 6 గ్యారంటీలు అమలు చేస్తామంటూ కూడా కీలక ప్రకటన చేశారు కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేత చింతామోహన్. అందులోనూ ప్రత్యేక హోదాతో సహా అంగన్వాడీ కార్మికుల సమస్యలు, మరోవైపు ఏపీలో చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను కూడా ఈ 6 గ్యారంటీల రూపంలో పెట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో 33 వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నట్టుగా కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు షర్మిల రాకతోటి కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం వస్తుందంటూ కూడా ఆయన నమ్ముతున్నారు. సో ఇక ఖచ్చితంగా 33 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి కూడా బాంబు పేల్చినటువంటి నేపథ్యంలో జనవరి చివరి నాటికి వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ గుట్టికి. దీంతో ఎప్పుడైతే వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి కొంత గండి కొట్టి ఓట్ బ్యాంక్ అంతా జగన్ వైపు తిప్పుకున్నారో, సో ఇవాళ ఖచ్చితంగా షర్మిల రాక ద్వారా ఖచ్చితంగా అది భర్తీ అవుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. దీంతో ఆ పార్టీ నేతలు జగన్ తన వెంట తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు వారంతా కూడా సొంత గుట్టికి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు రాయలసీమకు చెందినటువంటి చాలా మంది రెడ్లు కానీ లేకుంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపు నేతలు కూడా అందరూ కూడా కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అంతర్గతంగా చెప్తున్నటువంటి అంశం. దీంతో మరోవైపు రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారు. స్టార్ క్యాంపెయినర్గా షర్మిల కూడా ఉన్నటువంటి నేపథ్యంలో చిరంజీవి కూడా గత కొంతకాలంగా కాంగ్రెస్ తోటే గతంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసేటువంటి అనుభవం కూడా ఉంది. దీంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఎన్నికల నాటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా అధికారం చేజిక్కించుకున్నటువంటి నేపథ్యంలో ఇక ఏపీ టార్గెట్గానే కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతోంది. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ని గద్దె దింపడమే లక్ష్యంగా, మరోవైపు చాలా పూర్తి స్థాయిలో యాంటీ ఇంకంబసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో యాంటీ ఇంకంబసీ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జగన్తో ఉన్నటువంటి ఓట్ బ్యాంకును స్ప్లిట్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు పడుతున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవాలి. మరోవైపు పాత నేతలందరూ కూడా యాక్టివేట్ అవుతున్నారు. ఇతర పార్టీలకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసినటువంటి చాలా మంది నేతలు ఇలా జగన్ చాలా మందికి రాజకీయ భవిష్యత్తు శూన్యం చేసేలాగా చాలా మంది దాదాపుగా 70 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా 40 నుంచి 50 నియోజకవర్గాల్లో నేతలు చాలా మంది అసంతృప్తిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 33 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంతో టచ్లో ఉంది అని చింతామోహన్ చెప్తున్నటువంటి నేపథ్యం చూస్తుంటే రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం దిశగానే ఖచ్చితంగా అడుగులు పడుతుంది. ఖచ్చితంగా సంచలనం రేకెత్తిస్తూనే చెప్పుకోవాలి. సో ఇక వైఎస్ జగన్ సంబంధించినటువంటి వైసీపీ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అయితే అది ఖచ్చితంగా కాంగ్రెస్ కన్నా బెనిఫిట్ అవుతుంది. లేదంటే కనుక మరోసారి టీడీపీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో ఖచ్చితంగా జగన్కి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇవ్వబోతోంది. గతంలో జగన్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చీల్చి పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో ఇవాళ షర్మిల రాక ద్వారా ఖచ్చితంగా ఆ గ్యాప్ ఫిల్అప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు చాలామంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా మరోవైపు 6 గ్యారంటీలో సక్సెస్ సూత్రాలుగా గతంలో కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ పనిచేసి అధికారం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కట్టబెట్టినటువంటి నేపథ్యంలో మరోసారి అట్లాంటి 6 గ్యారంటీలు ఏపీలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో మరోవైపు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ 6 గ్యారంటీలు కనుక అక్కడ మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పటికే ప్రత్యేక హోదాకు సంబంధించి టీడీపీ ఫెయిల్ అయింది, మరోవైపు బీజేపీ ఫెయిల్ అయింది, మరోవైపు జగన్ పార్టీ కూడా ప్రత్యేక హోదా ఖచ్చితంగా కేంద్రం మెడలోంచి తీసుకురాలేకపోయింది. ఇవాళ ఖచ్చితంగా గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పదే చెప్పింది ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కూడా ప్రకటనలు గుప్పించింది. అయితే అయినప్పటికీ కూడా ప్రజలు ఎవరు కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరు కాబట్టి నమ్మే పరిస్థితి లేదు. సో ఇవాళ లీడర్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే కొంత ఖచ్చితంగా పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏపీలో ప్రత్యేక హోదా ప్లస్ 6 గ్యారంటీలు సక్సెస్ మంత్రాలుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.